హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. మీ అందరికీ వర్క్ నేర్పిస్తానని చెప్పాను కదా. అలానే వర్క్ నేర్చుకోవడానికి హైదరాబాద్ నుంచి జానకి గారు వచ్చారండి. చాలా నీట్గా నేర్చుకున్నారు. తను డబల్ టెంపుల్ శారీ చేస్తానంది. దాన్ని ముందుగా మనం 8 ఫోల్డింగ్స్ శారీని అంటే చీర మడత పట్టుకున్నట్టు 8 ఫోల్డింగ్స్ చేసి తర్వాత చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా లైన్స్ అనేది గీసుకోవాల్సి ఉంటుంది అనమాట. టెంపుల్ లాగా డబల్ టెంపుల్ అని చెప్పాను కదా, కాబట్టి 2 టెంపుల్స్ గీసాము. దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డ్ చేసే విధానం కూడా నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు నీట్గా అర్థమవుతుందండి. చూడండి, 2 గీతల్ని ఒక దగ్గరికి తీసుకొని పళ్ళుని కూడా అందులో యాడ్ చేస్తున్నాను నేను. చూడండి, ఇలా పళ్ళుని యాడ్ చేసి పళ్ళుకి చివరన కొంచెం ఒక 4 ఇంచెస్ బోర్డర్ వచ్చేలాగా చేశారనమాట. అలానే బ్లౌజ్ కూడా, బ్లౌజ్ వచ్చేసి మనం పళ్ళు ఏ కలర్ ఇస్తున్నామో ఆ కలర్ బ్లౌజ్ వచ్చేటట్టు చూసుకోవాలి. శారీలోనే కలిపి పెట్టుకుంటే మనం బ్లౌజ్ని కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్కి కూడా. తర్వాత మనం ఇలా కవర్లో కట్టేసుకొని ఈ ట్యూబ్ తోటి మనం దాన్ని టైట్ చేసుకుంటే లోపలికి కలర్ అనేది వెళ్ళదన్నమాట. తను నాకు చాలా డార్క్ ఆరెంజ్ కావాలండి అని అడిగింది, కాబట్టి బీవో నెఫ్తాల్ తీసుకున్నామండి. ఈ నెఫ్తాల్ అనేది కరగకపోతే కొంచెం సర్ఫ్ అనేది యాడ్ చేసి బాగా కలుపుకున్నాము. ఈ నెఫ్తాల్ని హాట్ వాటర్లో కలుపుకోవాల్సి ఉంటుంది. హాట్ వాటర్ పోసుకొని బాగా కలిపిన తర్వాత కాస్టిక్ సోడా సేమ్ క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి. మనం ఎంతైతే కలర్ తీసుకుంటున్నామో అంతా కాస్టిక్ సోడా తీసుకోవాలన్నమాట. తర్వాత బేస్ వచ్చేసి ఆరెంజ్ తీసుకున్నాము. ఇది చల్లటి నీళ్ళతో కలుపుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి, ఇది బాగా కొంచెం వాటర్ పోసి బాగా కలిపిన తర్వాత ఇందులో ఆలం కూడా యాడ్ చేస్తున్నాము. తర్వాత సోడియం నైట్రేటు, తర్వాత యాసిడ్ అనమాట. ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని బేస్ కూడా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన కలర్ కలపడం అయితే అయిపోయింది. డైయింగ్ ఎలా చేయాలో చూద్దామా మరి. చూడండి, ఒక టబ్లో గోరువెచ్చటి నీళ్ళు, ఒక టబ్లో చల్లటి నీళ్లు తీసుకున్నాం అనమాట. గోరువెచ్చటి నీళ్ళది మనకి నెఫ్తాల్ కోసం, ఇది వచ్చేసి చల్లటి నీళ్ళది బేస్ కోసం అనమాట. ఇప్పుడు డైయింగ్ చూద్దామా ఎలా చేస్తున్నారో. చాలా నీట్గా చేసిందండి తను డైయింగ్ కూడా. నెఫ్తాల్లో డై చేసి బేస్లో డై చేస్తేనే మనకి కలర్ అనేది వస్తుందన్నమాట. నెఫ్తాల్లో డై చేసిన తర్వాత గట్టిగా పిండి ఇలా విదిలించి అప్పుడు బేస్లో డై చేసుకోండి. నీట్గా ప్యాచెస్ లేకుండా మీకు కలర్ అనేది వస్తుంది. చూడండి, నెఫ్తాల్లో ఎంతసేపు అయితే డై చేసామో బేస్లో కూడా అలా డై చేసుకుంటే నీట్గా కలర్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇందులో కూడా గట్టిగా పిండేసేయాలి. పిండిన తర్వాత చల్లటి నీళ్ళల్లో వెంటనే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఆరెంజ్ కలర్ అనేది కవర్ లోపలికి పెట్టేసి వైట్ అనేది బయటకు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనికి ఈ వైట్కి మళ్ళీ మనం వేరే కాంబినేషన్ ఇచ్చేసేయాలి. తను ఆరెంజ్కి గ్రీన్ కలర్ కావాలి అని అడిగింది, బాటిల్ గ్రీన్ కావాలన్నమాట. కాబట్టి నేను ఆలివ్ గ్రీన్ తీసుకున్నాను. ఆలివ్ గ్రీన్లో కొంచెం గోల్డెన్ ఎల్లో మిక్స్ చేసాము. చాలా నీట్గా వచ్చిందండి. చూడండి, ఈ థ్రెడ్ కట్టే విధానం కూడా చాలా గట్టిగా లాగి కట్టుకోవడం వలన మనకి కలర్ వాటర్ అనేది లోపలికి వెళ్లకుండా వెళ్తాయి అన్నమాట. చూడండి, ఈ గ్రీన్ కలర్కి కొంచెం గోల్డెన్ ఎల్లో మిక్స్ చేసి డార్క్ గ్రీన్ కలర్గా చేసాము. బాటిల్ గ్రీన్ కావాలి కదా మనకి. చూడండి, ముందుగా కలర్ తీసుకొని కొంచెం హాట్ వాటర్ పోసుకొని అది బాగా కరిగేటట్టు చూసుకోవాలి. ఇది కూడా కరగకపోతే కొంచెం సర్ఫ్ అనేది యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు కొంచెం ఒక 1 లీటర్ హాట్ వాటర్ పోసుకొని కాస్టిక్ సోడా ఒక 2 స్పూన్స్, హైడ్రోజ్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది వ్యాట్ కలర్కి మనం 1 స్పూన్కి 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటాము ఏది కూడా. అదే 2 స్పూన్స్ కలర్ తీసుకుంటే 4 స్పూన్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వ్యాట్ కలర్ కలిపే విధానం అండి. ఇప్పుడు వ్యాట్ కలర్ కోసం మనం వాటర్ తీసుకున్నాము డైయింగ్ కోసము. చూడండి, ఇప్పుడు కలర్ కూడా యాడ్ చేసేసి మనం తిరగదిప్పి కట్టుకున్నాం కదా క్లాత్, దాన్ని ఇప్పుడు మనం ఇందులో డై చేసుకోవాలి. డై చేసుకునే ముందు వాటర్లో కూడా మనం కొంచెం కెమికల్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కెమికల్ యాడ్ చేసిన తర్వాత మనం శారీని డైయింగ్ చేస్తున్నాం. చూడండి, చాలా నీట్గా ఓపెన్ చేస్తూ డై చేస్తే చాలా నీట్గా డైయింగ్ అవుతుందన్నమాట. వేడిగా ఉంటాయి కాబట్టి పక్కన చల్లటి నీళ్లు కూడా పెట్టుకొని నీట్గా డై చేసుకోండి. చేతులు కాలుతున్నప్పుడు ఆ చల్లటి నీళ్ళల్లో ఆ గ్లౌజులతో పాటు హ్యాండ్స్ని డిప్ చేసుకుంటే కాలకుండా ఉంటాయి. గట్టిగా పిండిన తర్వాత కొంచెం సేపు పక్కకు పెట్టేసి అప్పుడు చల్లటి నీళ్ళల్లో జాడించుకోవాలి. వ్యాట్ కలర్స్ వెంటనే చల్లటి నీళ్ళల్లో వేయకూడదు అనమాట. చూద్దామా కలర్ ఎలా వచ్చేసిందో. చూడండి,
ఆరెంజ్ కలరు గ్రీన్ కలర్ చాలా బాగుందండి కాంబినేషను. ఇది వచ్చేసి బ్లౌజ్, ఇది వచ్చేసి శారీ అన్నమాట. డబల్ టెంపుల్తో చేసాము, చాలా నీట్గా వచ్చేసింది. చూడండి, ఇది వచ్చేసి పళ్ళు అన్నమాట. బాడీ మొత్తం మనకు ఆరెంజ్ కలరు, చిన్న టెంపుల్ కూడా ఆరెంజ్ కలర్లో ఉంది. మధ్యలో వచ్చిన టెంపుల్ మాత్రమే మనం గ్రీన్ కలర్లో చేసామన్నమాట. మధ్యలో టెంపుల్ ప్లస్ పళ్ళు కూడా గ్రీన్ కలర్లో ఉంది. ఇలాంటి వర్క్ మీరు కానీ నేర్చుకోవాలి అనుకుంటే నేను పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి. నేను కాల్ లిఫ్ట్ చెప్తే వాట్సాప్లో మెసేజ్ చేయండి. టై అండ్ డైతో పాటు బ్లాక్ ప్రింటింగ్ కూడా నేర్పిస్తానని చెప్తున్నాను కదా. చూసారా, తను తయారు చేసుకున్న శారీ మీదే తనకి బ్లాక్ ప్రింటింగ్ అనేది నేర్పిస్తున్నాను. బ్లాక్ ప్రింటింగ్ అంటే వుడ్ బ్లాక్స్ తోటి మనం ప్రింటింగ్ చేయటం అండి, బ్లాక్ కలర్ కాదు. మనకి ఇష్టం వచ్చిన డిజైన్స్ తీసుకొని డిజైన్కి తగ్గట్టు బ్లాక్స్ ఎంచుకొని మనం బ్లాక్ ప్రింటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం డబల్ కలర్ తోటి చేస్తున్నాం ప్రింటింగ్ కూడా. ఫస్ట్ అవుటర్ వేసుకోవాలి, తర్వాత ఇన్నర్ వేసుకోవాలన్నమాట. ముందుగా మనం బోర్డర్ చేస్తున్నాం చూడండి, టెంపుల్ పైన బోర్డర్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మనకి అక్కడ వైట్ లైన్ వచ్చింది కదా, దాన్ని కవర్ చేస్తూ మనం ముందుగా బోర్డర్ వేసుకున్నాము. తర్వాత డబల్ కలర్ తోటి శారీ మొత్తం కూడా డిజైన్ చేసాము. చాలా నీట్గా వచ్చిందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ నేను మీకు చాలా షేర్ చేస్తాను. అలానే ప్లీజ్ నచ్చితే బాగుందని కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, మీ హేమ.